ఉత్తర తెలంగాణను పెద్ద పులులు హడలెత్తిస్తున్నాయి. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భయపెడుతుంటే మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్తగూడ మండలం కోనాపురం అడవుల్లో పులి సంచరిస్తుందన్న సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కూలీ పనులకు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు జనం. వింటర్ సీజన్ కావడంతో మేటింగ్ కోసం పులులు సంచరిస్తున్నాయంటున్నారు ఫారెస్ట్ అధికారులు. కొత్తగూడెం ఏజెన్సీలోకి వచ్చింది బెంగాల్ టైగర్ గా గుర్తించారు. అదే సమయంలో ఆడపులి కూడా కొత్తగూడెం వైల్డ్ లైఫ్ ఏరియాలోనే ఉండే అవకాశాలు ఉందంటున్నారు. దీంతో ఏజెన్సీ పల్లెల్లో గిరిజనులకు పులి భయం పట్టుకుంది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, ములుగు జిల్లాల ప్రజలను పులుల భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి మనుషులు, పశువులపై దాడి చేసింది. కొందరు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. పులి పాదముద్రల్ని గుర్తిస్తూ సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు. కొమరం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలోనూ మరో పెద్ద పులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దర్గాపల్లి, రస్పల్లిలో పెద్ద పులి తిరుగుతోందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు వేశారు. ఈ పెద్ద పులికి K8 గా నామకరణం చేశారు. పొలం పనులకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా తిరగొద్దని సూచించారు. ఇక మరోవైపు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోనూ ఓ పెద్ద పులి సంచరిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్లోని పత్తి చేనులో పెద్ద పులి తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్ద పులి బారి నుంచి రక్షించాలంటూ అటవీ అధికారుల్ని కోరారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో దాడికి పాల్పడిన పెద్ద పులి ఇదేనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. గతంలోనూ 2 పెద్ద పులులు మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చాయి. పలువురిపై దాడి చేశాయి. దీంతో కొన్ని నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.